జప సమర్పణ ఏదైతే చేశారో, ఆ జప సమర్పణ చేసినటువంటి పుణ్యఫలం భాగవతులకి దారబోసారు. ఇలా మీ పుణ్యఫలాన్ని ఇంకా ఎవరికైనా దారబోసారండి ఎప్పుడైనా? పోషణ, మా అమ్మ పోషణ. అంటే కన్న తల్లి రుణం తీర్చుకోవాలని. 2008లో మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోవటం కంటే ఒకరోజు ముందు నా లోపల ఒక మాతృప్రేమ పొంగుకొచ్చింది. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయింది. ఆమె స్పృహ కోల్పోయిన కంటే ఒక గంట ముందు నాకు ఒక శక్తి నన్ను ఇట్లా పట్టుకొని, చూడు మీ అమ్మను బాగా చూడు, తనివి తీర చూడు, ఇదే నీ ఆఖరి చూపు అని చెప్పి ఒక లీల కనబడ్డది నాకు. మా అమ్మాయికి బతకదు అంటే చెప్పి అనుకున్నా. ఇంటికి వచ్చి చాలాసేపు ఏడ్చేసిన, సామాన్ని ప్రార్థించమన్న, ఏ విధంగా అయినా కూడా మా అమ్మని రక్షించమని చెప్పి ప్రార్థించిన. మా తండ్రి 1990లో చనిపోయాడు. ఆయన రుణాన్ని తీర్చుకునే భాగ్యం నాకు లేకపోయింది. మా తల్లి 2008లో, అంటే నేను భక్తునిగా, మీకు భక్తునిగా అయిన తర్వాత చనిపోతున్నది, అంటే ఇప్పుడు పోబోతున్నది. కాబట్టి ఆమె రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పి అనిపించింది నాకు. ఒకవేళ నేను ఆమె రుణం తీర్చుకోకుంటే నేను స్వార్థపరుడుగా నాది నేను భావించుకున్నా. ఏం చేయాలో తోచలేదు. అప్పటికి ఆమె స్పృహ లేకుంటే కోల్పోయింది. స్పృహ లేదు, ఏం చేయాలో తోచలేదు. కానీ ఒక బహుమానం ఇవ్వాలి మా అమ్మకు, నన్ను కన్నందుకు, నాకు ఈ జన్మను ప్రసాదించినందుకు. మామూలు జన్మ కాదు. స్వామివారు ఒకసారి ఏం చెప్పిందంటే, ఎంతటి జన్మకు నువ్వు, ఎంతటి అనుగ్రహానికి నేను పూర్తి జన్మను కేటాయించి ఈ స్వామి యొక్క రుణము తీర్చుకోవాలని చెప్పి నేను సంకల్పించుకున్నాను, అలాంటి అనుగ్రహాలు 14 పొందినట్టు చెప్పాడు స్వామివారు. అంటే నేను ఈ జన్మలో చేసినంత సేవ ఇలాంటి 14 జన్మలు చేస్తే కానీ ఆయన రుణాన్ని తీర్చుకోలేను. అంతటి మహత్తరమైనటువంటి జన్మను మా అమ్మ ప్రసాదించింది నాకు. దీని కారణం మా అమ్మనే కదండి. అలాంటిది మా అమ్మకు నేను ఇప్పుడు బహుమానం ఇవ్వకుంటే ఎట్లా? అది కూడా ఎలాంటి బహుమానం ఉండాలి? ఆమె జీవితానికి ఉపయోగపడాలి అని చెప్పి ఇక కింద మీద పడిపోయి స్వామివారిని ప్రార్థించుకుంటూ, ఏడ్చుకుంటూ, ఏం చేస్తాడో మా అమ్మని రక్షించాలని చెప్పి అనుకున్నాను. వెంటనే వెంటనే స్వామివారు ప్రత్యక్షమై పక్కన నిలబడ్డాడు. నువ్వు ఏమైనా బహుమానం ఇస్తా అంటే చెప్పు, నేను తీసుకెళ్ళి మీ అమ్మకి ఇస్తా అని. ఏం చేయాలో నాకు తోచలేదు. వెంటనే ఇక ఈ స్వామివారిని ప్రార్థించే క్రమంలో ఆయనే ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రేరణ కల్పించిండు. ఆ రోజు వరకు నేను సంపాదించిన మొత్తం పుణ్యములో 3వ వంతు మా అమ్మకు దారబోసి, ఆ పుణ్యఫలంతో మా అమ్మకు వైకుంఠాన్ని ప్రసాదించమని చెప్పి ప్రార్థించిన స్వామివారికి. స్వామివారు అదేవిధంగా ఆ 3వ వంతు పుణ్యాన్ని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి, మా అమ్మకు వైకుంఠాన్ని ప్రసాదించిండు. తర్వాత రోజుల్లో మీ అమ్మకు వైకుంఠం ప్రసాదించిండు, నీకేమైనా నిదర్శనలు కావాలంటే చూపిస్తా అని చూపెట్టిండు కూడా. మీ అమ్మకు వైకుంఠం ప్రసాదించిన, ఏం కావాలో చెప్పు అన్నాడు. యాక్చువల్గా నన్ను మార్చడానికి, అంటే నా అన్నది వదిలించుకొని, లౌకికమైన విషయాలను తగ్గించుకొని, పూర్తిగా స్వామివారి పక్షాన చేరి స్వామి సంకల్పాన్ని నెరవేర్చు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేసిందంటే, నన్ను వ్యాపారం వద్దన్నాడు, ఎవరితోటి మాట్లాడొద్దన్నాడు. ఆ తర్వాత శారీరక బాధలు కలిగినాయి, మోకాళ్ళ నొప్పులని, అదని ఇదని, ఏం చేయాలో నాకు తోచలేదు. అప్పుడు ఏమైందంటే, నాది నేనే జీవితం యొక్క చరమాంకానికి వెళ్ళిపోయినా అనేటువంటి భావన కలిగింది. ఆ స్థితికి చేరిపోయినా, జీవితానికి చరమాంకానికి వెళ్ళినా. కాబట్టి ఈ జీవితంలో చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని చెప్పి ఆలోచించుకునే క్రమంలో మా అమ్మకు వైకుంఠం ప్రసాదించిండ్రా అని చెప్పి అడిగింది. డౌట్ వచ్చింది. అంతకుముందు స్వామివారు ప్రసాదించని చెప్పిండు, నమ్మకం ఉంది. కానీ ఎందుకైనా మంచిది నాకు చూపెట్టండి స్వామి, నేను ఇప్పుడు నా జీవితం చరమాంకంలో ఉన్నాను, అది చూస్తే నేను తృప్తి చెందుతాను అన్నాను. మరి ఏం చేయాలంటే, నేనేం ఆలోచించానంటే, వైకుంఠంలో మా అమ్మతో పాటు మహాలక్ష్మి మాత ఉంటుంది. మా అమ్మను మహాలక్ష్మి మాతను ఇద్దరిని కలిపి నా దగ్గరికి పంపండి. ఇద్దరిని నా ఒకే చూపుతో చూడాలి, వారితోటి మాట్లాడాలి. అప్పుడు నేను మా అమ్మకు వైకుంఠం ప్రసాదించిందని చెప్పి నేను భావిస్తా అని చెప్పి అన్నా. ఆ విధంగా చేసిండు. అది అద్భుతమైన లీల. ఈ లీల చెప్తున్నాను. మా అత్త పేరు శకుంతలాదేవి. ఆమె అమెరికాలో ఉంటుంది. ఆయన పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి ఆమె అక్కడే సిటిజన్షిప్ తీసుకుని అక్కడే ఉంటుంది. మా అమ్మనేమో మా ఊళ్ళో ఉంటుంది. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. ఒకరోజు మా భార్య సురేఖ మా అత్త ఎక్కడైతే ఉందో వాళ్ళ అన్న ఇంటికి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడుతుంది. గంటల తరబడి మాట్లాడుతుంది. అప్పుడప్పుడు మాట్లాడేది కాబట్టి ఈరోజు కూడా కళ్ళలో మాట్లాడుతుంది. ఏదో విషయమే మాట్లాడుతుందని చెప్పి నేను అనుకున్నాను. ఇంతలోపట్నే ఆమె మా ఊరికి వెళ్ళి మా అమ్మని తీసుకొని మా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. మా మెయిన్ రోడ్ ముంగట్టి నిలబడ్డాడు. వెంటనే నేను చూడగానే మా అమ్మ కనబడ్డది.
హడబడిని పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడు వచ్చినావు ఎట్లా వచ్చినావు ఎట్లా అని చెప్పి చేతులు ఇట్లా ఒత్తు వేసుకుంటూ ఆమెను ఆతృతంగా మాట్లాడుకుంటూ ఉన్నా. పక్కన మా అత్త నిలబడ్డది. నేను రానన్న రాయో ఈమె తీసుకొచ్చింది అని చెప్పి చూపించింది. ఆమె చూపెట్టింది, బలవంతంగా తీసుకొచ్చింది ఈమె అని చెప్పింది. అని ఆమె చూసుకుంటే ఆమె నవ్వింది నన్ను. నేను సర్ప్రైజ్ చేయడానికి ఈ విధంగా తీసుకొచ్చిన సాయి రెడ్డి అనేది మా అత్త. సరే అనుకున్నా, ఇంతే కదా. తెల్లారి ఏంటిది, నేను మహాలక్ష్మి మాతను తీసుకురమ్మన్నా. మహాలక్ష్మి మాతను మా అమ్మను ఎంట పెట్టుకొని తీసుకురొచ్చి నన్ను ఇద్దరిని ఒకటే పరి చూడాలి, ఇద్దరిని మాతో మాట్లాడాలి, ఇద్దరిని ఒకటే పరి చూడాలి. ఇది కండిషన్. మా అత్త స్థానంలో మహాలక్ష్మి మాత ఉంటే ఆయన చెప్పింది 100% నిజం. కానీ ఇక్కడ మా అత్త పేరు శకుంతల దేవి కాదు అనుకున్నా. అంటే ఇదే విషయాన్ని మా మిస్సెస్తో చెప్పిన. అంటే మా మిస్సెస్ అప్పుడు అనేది మా అత్త పేరు శకుంతల దేవి కాదు, మా అత్త పేరు లక్ష్మి అన్నది. ఎట్లా అంటే ఆమెకు పెళ్లి సంబంధంలో పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ అత్తగారు ఆమె ఒరిజినల్ పేరు శకుంతలాదేవి తీసేసి లక్ష్మి అని పేరు పెట్టిండట. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ శకుంతలాదేవి స్థిరపడ్డది. నాకు అప్పటికే దాదాపు 20 సంవత్సరాలు ఆయన పెళ్ళయింది. నాకు ఇంతవరకు ఆ విషయం తెలియదు. అప్పుడు తెలిసింది ఆమె పేరు లక్ష్మి అని. రూఢి అయిపోయింది ఇంకా. అంతే ఇక అట్లే ఉంటాయి. నమ్మద్దా నమ్మకూడదా, కానీ నమ్మాలి అంతే.